అవును పిన్ని, మన ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏదో అయిందట కదా, నన్ను పిలవలేదే. ఆ? ఆ, అది నన్ను అడుగుతావు ఎందుకు? వెళ్ళి మీ బాబాయ్ని అడుగు, ఆయన చెప్తాను. కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలరు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే. అవును బాబాయ్. ఏంటమ్మా? ఏంటి బాబాయ్, మొన్న ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ చేశారట, నన్ను పిలవలేదు. పిన్నిని అడిగితేనేమో మిమ్మల్ని అడగమంటుంది. ఏంటి అసలు ఏం జరిగింది ఇక్కడ, నాకు తెలియదు. అదా, అది ఫక్త్ మా ఫ్యామిలీ ఫంక్షన్ అమ్మా. ఏంటి ఫ్యామిలీ ఫంక్షనా? ఏంటో. ఏం లేదమ్మా, ఒకే ఊళ్ళో ఉంటున్నా మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు మేమందరం కలిసి 2 ఏళ్ళు అయింది. ఆ సందర్భంగా ఈసారి అందరం ఒక చోట కలవాలి అని తీర్మానించుకున్న సందర్భంలో ఏర్పాటు చేసుకోవాలనుకున్న ఫంక్షన్ అన్నమాట. ఏంటి ఒకటే ఊళ్ళో ఉంటూ 2 ఏళ్ల దాకా కలవకపోవటమా? చాలా విచిత్రంగా ఉంది ఇది. నిజమే, విచిత్రమే, అందుకే ఫంక్షన్. ఇంతకీ ఆ ఫంక్షన్ లో ఎజెండా ఏంటో? ఎజెండా చెప్తా. 2 ఏళ్ల నుంచి ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోలేని ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడేసుకోవటం. 2 ఏళ్ల నుంచి జరిగిన మంచి చెడులన్నిటినీ కూడా చర్చించుకోవటం. 2 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కట్న కానుకలన్నిటినీ కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చేసుకోవటం. అనుకున్నాను బాబాయ్. బాబాయ్, ఇంతకీ కలుసుకోకపోవడానికి కారణం ఏంటో? కారణం చెప్పమంటావా? చెప్పండి, అడుగుతున్నానుగా బాబాయ్. ఫోన్, సెల్ ఫోన్. ఏంటి ఫోనా? సెల్ ఫోనా? అదేంటి బాబాయ్, చాలా విచిత్రంగా ఉంది మీ కారణం. అర్థమయ్యేది చెప్పండి కొంచెం. ఏముందమ్మా, ఇప్పుడు సపోజ్ నువ్వు దూరంగా ఉన్నావు, ఎక్కడి నుంచో వచ్చావు కాబట్టి బాబాయిని పిల్లిని కలుద్దామని వచ్చావు. కానీ మేమందరం ఒకే ఊళ్ళో ఉంటున్నాం కదా, దగ్గరే ఉన్నాం కదా అనేసి ఇంట్లో ఉన్నారా లేదా అని ఫోన్ చేయటం. ఫోను ఒక్కొక్కప్పుడు ఎంగేజ్ రావటం, లేకపోతే ఫోను చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఉంటారో లేదో అనే అనుమానాన్ని మాకు మేమే వేసేసుకుని, సర్లే ఇవాళ సెలవు రోజు కదా, వాళ్ళు ఎవరైనా వస్తారేమో, పిల్లలో అల్లుళ్ళో కూతుళ్ళో కోడల్లో, వాళ్ళందరి ముందు మనం ఎందుకు అని మాకు మేమే సర్దుపుచ్చేసుకుని ఎవరికి వాళ్ళం వెళ్ళకపోవటం. అలా 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 ఒకరి మీద ఒకరు వంకలు పెట్టుకుంటూ నిందలు పెట్టుకుంటూ చేసుకుంటూ అలాగ కాలం గడిపేసేసరికి ఇలా 2 ఏళ్ళు అయిపోయిందమ్మా. లేకపోతే తర్వాత వెళ్దాంలే అని అలా అనుకుంటూ పోస్ట్ కాన్వెంట్ చేసుకోవటం కూడా ఇదో చూస్తూ 2 ఏళ్ళు అయిపోయింది. బాగుంది బాబాయ్, చాలా బాగుంది. ఇలా నాన్న వాళ్ళందరినీ ఇలా దూరం చేసుకున్నారనమాట. అలాగని కలవలేకపోతున్నామంటే నేను మీ పిన్ని తరచూ నెలకి ఒకసారో అథమపక్షం ఒకసారి అయితే 2 సార్లైనా కనీసం హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం. మీ అక్క ఉంది కదా అక్కడ కలవటానికి. అలాగే వాడు ఉన్నాడు మీ అన్నయ్య, వాడిని కలవటానికి వెళ్ళి వస్తూ ఉంటాం. అది పెద్ద దూరంగా అనిపించట్లే, కానీ ఈ దగ్గరగా ఉన్నటువంటి మా అన్నదమ్ములు మా అక్క చెల్లెల్ని కలవటానికి ఎందుకు దిక్కుమాల క్రికెట్ కూడా ఒక్కొక్కసారి రేసిన అవుతుంది. అదేంటో. ఎంతైనా అదృష్టవంతులు బాబాయ్ మీరు. ఏం అదృష్టవంతులమో పాడో. అదే అంత దూరంలో ఉన్న వాళ్ళని కలవగలుగుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా కలవలేకపోతున్నారు? నిర్లిప్తత. ఓ రకంగా చెప్పాలంటే మనవాళ్లే కదా, ఇక్కడే ఉన్నారు కదా, ఎప్పుడైనా కలవచ్చు. అయినా ఏం కష్టం వచ్చిందట అంత కలవాల్సినటువంటిది అన్న దిక్కుమాలిన ఆలోచన. ఏదేమైనా ఇవన్నీ కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు కలిసి వచ్చే అమ్మాయి, దాంతో కలవలేకపోయాం. అయినా
పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఎక్కడో ఉన్న వాళ్ళని కలుస్తాం, ఇక్కడే ఉన్నారు కదా అనేటువంటి ఒక బద్ధకమును, లేకపోతే ఆ మనవాళ్లే కదా అనేటువంటి భావనను ఏదేమైనా కలిసి వెరసి కలవలేకపోయామమ్మా. బాగుంది బాబాయ్, చాలా బాగుంది. మొత్తానికి మనసును సంభాళించుకుంటూ కలవలేకపోయారు అంతే. నీకులాగే ఇంకొక ఆయన ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి అన్నాడమ్మా. ఏమన్నాడో తెలుసా? ఏమండి, రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం, అవతల ఎల్లుండి కలుద్దాం అని అలాగ మీనమేషాలు లెక్క పెడితే నాకు అలాగే జరిగింది. నేను కలుద్దామని వెళ్ళేసరికి కలవలేని లోకాలకి, మనం చేరలేని లోకాలకి కొంతమంది వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయండి. అందుకని ఎప్పుడు కూడా మనుషుల్ని దూరం చేసుకోకూడదండి. రేపు అనేటువంటి వాయిదా దేనికైనా వేయచ్చు, కానీ మనుషుల్ని కలవటానికి, మన వాళ్ళని అనే వాళ్ళని కలవటానికి అది మాత్రం ఎప్పుడూ కూడా చేయకూడదు. ఏదో అనుకుంటారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళకి ఇబ్బంది ఏమో, వాళ్ళకి శ్రమేమో, వాళ్ళకి కష్టమేమో అంటూ వాళ్ళ కష్టాలన్నీ వాళ్ళ మనసుల్లో దూరి మీరే ఏదో చూసినట్టుగా చెప్పుకోవడం అనేది అది మిమ్మల్ని మీరు నమ్మించుకోవడం, ఆత్మవంచన చేసుకోవడం అని నాకు బుద్ధి చెప్పాడమ్మా. మీరు ఏమంటే అనుకోండి బాబాయ్, నేను మాత్రం దానికి భిన్నం. బాబాయ్, నేను మీ ఇంట్లో పుట్టకపోవచ్చు, అయినా కూడా నెలకు కనీసం ఒక్కసారన్నా వచ్చి మిమ్మల్ని చూడకపోతే నా మనసులో ఉండదు అస్సలు. అయినా కూడా మనం కనీసం ఒక్కసారన్నా అలా కలవకపోతే దీని కుటుంబం అంటారా ఎవరన్నా? మీరు ఏమన్నా అనుకోండి బాబాయ్, మళ్ళీ చెప్తున్నానని అనుకోకుండా కనీసం ఒక్కసారన్నా అలా కలవకపోతే మనం బంధాలకు విలువే ఉంది బాబాయ్. నువ్వు అన్నావు చూడు, ఇప్పుడు అలాగే నాకు అనిపించి ఒకళ్ళనొకళ్ళు ఎలాగైనా కలుసుకోవాలని అందరినీ ఒకే తాటిపై నడిపించి అట్లీస్ట్ ఒక్క 5 days అయినా సరే మేమందరం కలవాలి అని చాలా గట్టి నిర్ణయం తీసుకుని 3 నెలల నుంచి ప్లాన్ చేసి 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 అందరికీ, ప్రతి వాళ్ళకి 1కి 10 సార్లు ఫోన్లు చేసి వాళ్ళందరినీ ఒప్పించి ఆ ప్రయత్నం, ఆ ఫంక్షన్ ఏర్పాటు చేసే ఆలోచన చేశాను. మొత్తానికి ఏ పరిస్థితుల్లో ఉన్నా అందరూ కలవాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. అందుకే మా ఫీలింగ్స్ మేమే అట్లీస్ట్ షేర్ చేసుకోవాలని, దాంట్లో మళ్ళీ అంటే తప్పుగా అనుకోవద్దమ్మా, మిగిలిన కొంచెం దూరం అనిపించే వాళ్ళు మధ్యలో వచ్చి చేరితే ఆ బంధాన్ని దృఢతరం చేసుకోవడం కష్టమవుతుందేమో అని అనిపించి మాకు మేమే ఏర్పాటు చేసుకోవడం వల్ల ఫస్ట్ ఫ్యామిలీ ఫంక్షన్లా ఏర్పాటు చేసుకుందాం అన్న ఆలోచన వల్లే మీకు చెప్పలేకపోయింది. ఇంకో విషయం చెప్పనా, అస్సలు ఒట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అన్న వాళ్ళం కలిస్తేనే దగ్గర మినిమం 50 నుంచి 60 మంది అయ్యాం. ఇంకా అలాంటప్పుడు బయట వాళ్ళని పిలిచేంత అవసరం కూడా అని అనిపించలేదు నా ఫస్ట్. చాలా సంతోషకరమైన విషయం చెప్పారు బాబాయ్. నన్ను పిలవపోయినా పర్లేదు బాబాయ్, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అంత సంతోషకరమైన, నీకు బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను అన్న విషయం నేను జస్ట్ చెప్పడమే జరిగింది, కానీ జరగలేదమ్మా. ఇంతకీ జరగలేదా? ఏ? ముందు పెట్టుకున్నటువంటి కండిషన్ ప్రకారం మా ఫ్యామిలీ మెంబర్స్లో ఏ ఒక్కరు తగ్గినా ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుందని 1కి 10 సార్లు వాళ్ళందరికీ ఒకరికొకరు చెప్పుకోవడం జరిగింది. అయినా సరే లాస్ట్ మినిట్లో ఎవరికో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందనే నెపంతో ఈ ఫంక్షన్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందమ్మా. అయ్యో, ఇంతకీ కలుసుకోలేదన్నమాట అందరూ? లేదమ్మా, కానీ కలుసుకుంటున్నాం. ఎలా తెలుసా? ఒకరికొకరు, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళు బాధపడినా, మా మీద కోపపడినా, ఎందుకు వచ్చారో ఈ టైంలో అని అనుకున్నా సరే మాకు మేముగా డెసిషన్ తీసుకున్నాం. ఎవరింటికి వాళ్ళు కుదిరినప్పుడు వెళ్ళి వచ్చేటివి, కలిసి రావటమే. ఏంటి బాబాయ్, ఏం చెప్తున్నారు? ఏం లేదమ్మా, రోజుకొకళ్ళ ఇంటికి వాళ్ళు పిలిచినా పిలవకపోయినా, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా
ఓసారి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కలుసుకుని వచ్చేయాలి. ఇది మా కాన్సెప్ట్. అందుకే ఇలా బయలుదేరి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా నువ్వు వచ్చే టైంకి ఇంకో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా బావగారిని మా అక్కని వాళ్ళ పిల్లల్ని ఒకసారి చూసి రావాలి అని వెళ్ళబోతున్నాం. ఈ లోపుగా మరి నువ్వు వచ్చావు. నువ్వు వచ్చినప్పుడు కాసేపు నీతో గడపాలిగా. బాగుంది బాబాయ్, చాలా బాగుంది. అయితే ఇప్పుడు మీ ప్రయాణానికి నేను అడ్డనమాట. చచ్చా, అదేం లేదురా. ఇంకా చెప్పాలంటే మేమిద్దరమే కాదు, మాతో పాటు నిన్ను కూడా మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాం. వాళ్ళకి ఎప్పుడో చూశారు కదా నిన్ను, ఇప్పుడు చూస్తారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం మళ్ళీ వచ్చేసేటప్పుడు నేను బస్సు ఎక్కిస్తా. సరేనా? సరే బాబాయ్, మీరు రెడీ, పిన్ని కూడా రెడీగానే ఉంటుంది, నేను కూడా రెడీ. నేను ఎప్పుడో రెడీ. మీ ఇద్దరు ముచ్చట్లు అయ్యాక బయలుదేరదామని నేను రెడీగానే ఉన్నా. పిన్ని, ఏంటది ఆ డబ్బా ఏంటి? సున్నులే, నీకోసమే చేశాను. అమ్మాయి, ఓ విషయం చెప్పనా? బంధాలు ప్రతిబంధకాలు కాకూడదురా. ఈ క్షణం పోతే తిరిగి రాదు. ఉన్నప్పుడే, బంధాలు ఉన్నప్పుడే, మనం బతికున్నప్పుడే ఉన్నవాళ్ళందరినీ కలవాలి. మనం పోయిన తర్వాత అక్కడెక్కడో కలుద్దాం అంటే ఉపయోగం ఉంటుందా చెప్పు? ఇవి కలవకపోతే రేపు తీపి జ్ఞాపకాలు కాస్త చేతు జ్ఞాపకాలుగా మిగిలిపోతే క్షణక్షణం యుగయుగాల్లో గడుపుతూ బాధపడాల్సి వస్తుంది. ఏమంటావు? నిజం బాబాయ్. అందుకే ఏది ఏమైనా సరే, మీరు ఏమనుకున్నా సరే, మా బాబాయ్ని పిన్నిని చూడందే నేను ఉండలేనని నెలకొక్కసారన్నా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను అంతే. అందుకే బాబాయ్, కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలదు నిజం, ప్రేమకు పేరంటాం, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ ఎదురు చూసే